దయాకర్ గారు దేశ రాజకీయం దయాకర్ గారు ఒక్క నిమిషం వినండి. దేశ రాజకీయ ముఖ చిత్రం కాస్త మారుతున్నట్టు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వైపుకి దేశం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒక నెల రోజుల్లో చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా పార్టీ ఫిరాయించబోతున్నారు, భారతీయ జనతా పార్టీ వైపుకి దూకబోతున్నారు. మెజారిటీ పార్టీగా మేము మారబోతున్నామని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. చెప్పలేదు రవి గారు, మీ ఆలోచన మీరు ప్రజల ముందు ఉంచారు. నేను దాన్ని డినై చేసిన, నేను దాన్ని చాలా స్పష్టంగా డినై చేసిన. మేము మా మిత్ర ధర్మాన్ని పాటిస్తాము. టీఎంసీ ఎంపీలు మిగతా ఎంపీలు వచ్చి మీ పార్టీలో చేరతాం, మీ పార్టీకి మద్దతు ఇస్తామంటే మీరు కాదంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ఎవరైనా వచ్చి మా కండువా రఘునందన్ గారు పార్టీ మార్చే ప్రతి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు, రాజకీయాల గురించి అభివృద్ధి కోసం మాట్లాడలేదు. ఇప్పుడు ఆపు నుంచి విడిపోయి వస్తున్నటువంటి ఎంపీలు ఏం చెప్పారో మీరు విన్నారు. రేపు అట్లే ఇంకేదైనా పార్టీకి సంబంధించి భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి లోబడి 2/3 మెజారిటీ ఎంపీలు వస్తే మీరు వద్దంటారా, మేము వద్దంటారా? ఈడీ, సిబిఐ దానికి ఏం సంబంధం ఉంటుంది సార్? పోయినసారి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది. ఆ రోజు ఏ ఈడీ సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ కి, ఏ సిబిఐ సపోర్ట్ చేసిందని ఎల్పీ మొత్తం పోయి లొంగిపోయింది. మీరు ఇట్లా మాట్లాడొద్దు. ఆ ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు ఎందుకు పోయింది సార్ చెప్పుర్రి? టీఆర్ఎస్ వెనకాల ఏమైనా ఈడీ ఉండేనా? టీఆర్ఎస్ వెనకాల ఏమైనా సిబిఐ ఉండేనా? ఎందుకు 12 మంది గెలిచిన వాళ్ళు పోయి ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసిరు చెప్పుండ్రి. అక్కడ వాళ్ళ అవసరాలు, ఆ పార్టీ అవసరాలు, ఆ నాయకత్వం పనిచేయని వాళ్ళకి విసుగొచ్చే వాళ్ళు కండువా కింద వారేసిపోతే మీరు మమ్మల్ని అధికారం మీద ప్రేమ ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ మే బి. దయాకర్ గారు మీరు చెప్పండి, భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ బలపడుతున్నట్టు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల దాకా ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకోబోతుంది? లైవ్లో కొద్ది సమస్య ఉంది, మీరు చెప్పండి. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయం విధంగా ఉండబోతుంది. సార్, మేము మా పార్టీ స్థాపించిన రోజు చెప్పినాం, ప్రతి బూత్ గెలవాలనేది మా కోరిక. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని బూతులను గెలవడమే మా లక్ష్యం. బూత్ గెలిస్తే పంచాయతీ గెలుస్తాం, పంచాయతీ గెలిస్తే పార్లమెంట్ గెలుస్తాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. కాశ్మీర్లో మొదలుపెట్టినాం, కన్యాకుమారిలో ముగిస్తాం. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, ఏదైనా సరే సార్, ప్రతి బూతు మేము చేసే మంచి పనితో గెలవాలనుకుంటున్నాం సార్. వాళ్ళలాగా మేము బూతులు తిట్టుకుంటూ విమర్శలు చేస్తూ పోలేదు సార్. మహిళా బిల్లు వచ్చిన రోజు పార్లమెంట్లో ఈ రోజు ఓడిపోయినటువంటి 2 పార్టీల ఎంపీల ప్రవర్తన ఒక్కసారి ప్రజల ముందు ఆలోచించారు సార్. మీరు మా కోసం కాదు బిల్లు అని చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఉన్నాయి, తెలంగాణలో 100% తెలంగాణ కూడా మాదే సార్. భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా 100% ఎగురుతుంది సార్. ఎన్ని శక్తులు ఎదుర్కొన్నా, ఎంతమంది అడ్డుపడ్డా, ఎన్ని పార్టీలు జట్టు కట్టినా, కూటమి కట్టినా మేము ఒంటరిగా పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్తో మీ పెళ్లి జరగబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తుంది సార్. బలవంతపు సంసారాలు ఎక్కువ కాలం నిలబడే మీకు తెలుసు సార్. మేము ట్రిపుల్ తలాక్ లాంటి వాటినే వద్దనుకున్న వాళ్ళం. మేము గీడద్దు టీఆర్ఎస్ తోటి పోతే ఎందుకు సార్? టీఆర్ఎస్ నా గల్లీలో లేదు, టీఆర్ఎస్ నా ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు దానికి సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పంపించారు. మేము అడిగిన ప్రశ్నలకు కాదు సార్, సొంత కూతురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. 25 రోజు కవిత గారు అడిగిన ప్రశ్నలకి 27 రోజు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు. అంటే మీ అవినీతిని మీరు ఒప్పుకుంటున్నారు, మీ కుటుంబ పాలనని మీరు ఒప్పుకుంటున్నారు, గుంట నకలు మీ పక్కన ఉన్నాయనేది ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు లేదా, లేక ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఆదేశం వస్తే మీరు ఫాలో గారు? సార్, 100% మా జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ అయినా, ఏ రాష్ట్రంలో ఉన్న క్యాడర్ అయినా 100% అంగీకరిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ సొంతంగా తన కాళ్ళ మీద తానే ఎదగాలనుకుంటుంది. 1980లో పార్టీ పుట్టినప్పుడు 2 ఎంపీలు గెలిస్తే ఒక గుజరాత్ ఎట్లుంది, ఈరోజు తెలంగాణ ఎట్లుంది అనేది మా కార్యకర్తలు కూడా అందరూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా సోలోగా మేము అధికారంలోకి రావడానికి 100% తన్మన్ పెట్టి మేము కష్టపడతా ఉన్నాం సార్. ఆ నిర్ణయం ఎలక్షన్లు ఇంకా 2.5 years ఉన్నాయి సార్. అప్పటికి జాతీయ నాయకత్వం ఆలోచన ఏందనేది దాన్ని బట్టి మేము కార్యకర్తలకు పోతాం. కానీ అప్పటికే మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం, 1వ స్థానం కోసం పోటీ పడతాం అనేది మాకున్నటువంటి విశ్వాసం. ప్రస్తుతం లైవ్లో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఒక్కసారి అద్దంక దయాకర్ గారు తిరిగి లైవ్లోకి వచ్చారు. దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, తెలంగాణ భవిష్యత్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు పెట్టి విపక్షాలను, ప్రతిపక్షాలను, కుటుంబ పాలన ఉన్న పార్టీలను, ఇతర పార్టీలను ఓడిస్తుంది అని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ భవిష్యత్ రాజకీయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా వచ్చే ఎన్నికల్లో అదే తీరుగా ఉండే అవకాశం మీకు కనిపించడం లేదా?
వచ్చే ఎన్నికల వరకు బీజేపీ పునాదులే కూసాలే కదిలే రోజులు ఉన్నాయి. ఇంక కాళ్ళు చేసేది ఏమున్నది. కానీ ఇక్కడ ఒకటే రవిప్రకాష్ గారు, గెలవడానికి వాళ్ళు అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజల్లో వచ్చే నష్టాన్ని గమనించకుండా గెలుపులే లక్ష్యంగా, ఇప్పుడు నేను అంటున్న 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. ఎందుకు మరి 400 సీట్లు రాలేకపోయినాయి అంటే ఎన్నికలకు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ వ్యవస్థల పత్రం ఏం చేస్తుందో దానివల్ల వాళ్ళు గెలుస్తున్నారు. అదే గెలుపంటున్నారు. నేనంటున్న అవసరం ఉందని పార్టీ అంటే బెదిరించి ఎల్పియు మనోడు ఉంటాడు చీఫ్ మిట్టల్, వాళ్ళు సజావుగా ఇంకోటి చెడ్డా అని పిల్లగాడు బాగానే అటు ఇటు మాట్లాడుతుండేవాడు. వాళ్ళందరినీ తీసుకొని ఆపును పతనం చేయడానికి వాళ్ళు చేసిన రాజకీయ విధ్వంసం మాకు గొప్ప అని చెప్పుకుంటారు వీళ్ళు. ఇంతకంటే ఇంకా ఏమన్నా ఉందా? దయాకర్ గారు, ఎన్నికలు అయిపోయాక ఎన్నికల ప్రసంగం మీరు చేస్తున్నారు. నేను అడిగేది భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని. తెలంగాణలో వాళ్ళ ఊసు పగటి కళలు గనకన్నా అని చెప్పంటున్నా. మీరు 2029 ఎలక్షన్లకు మీ పార్టీ పతనమే ప్రజా తిరుగుబాటుతో పెద్ద ఎత్తున నష్టపోబోతున్నారు. ఇంకెందుకు ఆ హెచ్చులంటున్నా? 8 ఎంపీలు వచ్చినా కూడా మీ పెర్ఫార్మెన్స్ తెలంగాణలో ఏముంది? సర్పంచ్ ఎలక్షన్స్లో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో అనేది చూడకుండా ఊకనే మీరు. ఒక చివరి ప్రశ్న దయాకర్ గారు, ఒక చివరి ప్రశ్న. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి వచ్చే ఎన్నికలు ఎదుర్కొంటే మీరు సిద్ధంగా ఉన్నారా? వస్తారు, రమ్మని అంటున్నాం. వస్తారు, రావాలి, వాళ్ళిద్దరిని కలిపే కొట్టాలి. అప్పుడు ఇక్కడ తెలంగాణ సత్తా ఏందో అప్పుడు బీజేపీకి తెలవాలి, బీఆర్ఎస్కి తెలవాలి. ఇలాది సీక్రెట్ లవర్స్ వాళ్ళు, వాలంటీర్స్ అనమాట. ఎమ్మెల్యేల కోసం బీజేపీ చేస్తుంది, ఎంపీల కోసం బీఆర్ఎస్ చేస్తుంది. ఒకరికొకరు సహకరించుకునే తీరు ఎవరికి తెలియనిది కాదు. బీజేపీ రాజకీయ దేశం మొత్తం తెలుసుకోవాలి, కొత్తగా ఏం లేదు. కాబట్టి కొత్త పాట పాడతారు, కొత్త రాగం రాగుతారు. దానికి కూడా సాంఖ్యాలు తయారు చేస్తున్నాం. వీళ్ళు ఏ విధంగా వస్తారు? రెండు పార్టీలు కలిస్తే ఇది ఒక లెథల్ కాంబినేషన్ గా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఎట్లా ఉంటే గెలుస్తారో అట్లా అనుకూలంగా చేసుకొని వస్తారు. ఎట్లనైనా రండి అంటున్నాం. కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, ఎట్లా వచ్చినా సిద్ధం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీకి ఇక్కడ శరాఘాతం, బీఆర్ఎస్ కు ఒక రకంగా భూస్థాపితం, రెండు రకాలుగా జరుగుతాయి. సార్, నేను మొదట బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అనేటువంటి ఈ ప్రచారం వల్ల, కొంతమంది పెద్దలు చేస్తున్న ప్రచారం, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ ప్రచారం వల్ల గుండె జారిపోయినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమన్నా టీఆర్ఎస్తో అంటిపెట్టుకోవడానికి ఆ పార్టీ చేస్తున్నటువంటి ఒక దింపుడు గల్ల భాష తప్ప ఇంకొకటి కాదు సార్. ఎవరుంటారు టీఆర్ఎస్లో? ఎందుకుంటారు? ఎవరు ఉండరు. ఆఖరికి సొంత బిడ్డనే వదిలేసి బూతులు తిడుతూ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకుంటారని మీరు అనుకుంటున్నారు? సొంత బిడ్డకి ఆస్తి కొట్లాడొచ్చు కానీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకుంటుంది సార్? ఎందుకుంటుంది చెప్పండి. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత కూతురే మేము ఎట్లా విశ్వాసాన్ని ప్రదర్శించకపోతే, అన్నకేం తెలియదని గంజలీగని తీసినట్టు తీసి పారేసిపోతుంటే చెల్లె, ఇక ప్రజలు ఎందుకు నమ్ముతారు ఆ పార్టీని? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలుగు మీడియాకి మీలాంటి మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, సవినయమైనటువంటి విజ్ఞప్తి, రెండు చేతులు చేసేటువంటి విజ్ఞప్తి. తెలంగాణలో మేము ఎదుగుతున్నాం, మేము అధికారంలోకి రాబోతున్నాం. చచ్చిపోయిన పాముని తీసుకొచ్చి మా మెడలేసి వాళ్ళని బతికించాలనే కోరిక మీకెందుకు సార్? 2.5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికలలో బావా బావమర్దికి పడదు, అన్నా చెల్లెకి పడదు సార్. మీరు మళ్ళీ ఆ ప్రశ్నకు పోవద్దు సార్. మొదటి ప్రశ్న, మేము ఎదిగినప్పుడు కదా మేము ఇంకో దిక్కు ఆలోచించేది. మేము ఎదుగుతున్నాం అంటున్నాం. టీఆర్ఎస్ నాయకులను ఎవరినైనా మీరు తలపెట్టి అడుగురు, బీజేపీతో పొత్తు లేకపోతే మేము చచ్చిపోతామని వాళ్ళే చెప్తున్నారు. మీరు పొత్తు ఉంటుందని ఈ వార్తలు ఏవైతే ప్రచారం జరుగుతుందో దానివల్ల టీఆర్ఎస్ లో ఉంటున్నారు. నేను మళ్ళీ చెప్తా మీకు, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి అనుకూలంగా సర్పంచులు ఎంపీటీసీలు గెలుస్తారు. రేపు మోరి కట్టాలి, రోడ్ వేయాలి, రోడ్ ఉడవాలంటే పక్క పార్టీలకు ఎట్లా పోతారు సార్? మీరు దిగండి,